నమస్తే. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద లాస్ట్ 27వ తేదీ 12వ నెల 2025న మనం ఒక వీడియో చేసినాం. దాదాపు గంటకు పైన. టోటల్గా ఇది లైవ్ డెమో. సో ప్రభుత్వం వైపు నుంచి, ముఖ్యంగా పోలీసుల వైపు నుంచి, అందున అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అంటే విరుచుకుపడే ఎక్కడ సోషల్ మీడియాలో, టీవీల ముందు సజ్జనార్ ఎవరైతే హైదరాబాద్ సిపి ఉన్నారో, సో ఆయన కూడా గతంలో వీడియోలు చేశారు. ఆయన నాన్ వేష్ తోటి ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఆ సందర్భంలో పెద్ద ఎత్తున మాట్లాడి దాన్ని కొంత ఎన్కాష్ చేసుకున్నారు పబ్లిసిటీ కోసం. అయితే మేము 27/12/2025 లాస్ట్ మంత్ నేను అండ్ నా ముందున్న సుంకర నరేష్ గారు ఇద్దరం కలిసి ఒక సెన్సేషనల్ వీడియోని బయటకు తీసుకురావడం జరిగింది. అందులో జనసేన ఎంపీ, కాకినాడ ఎంపీ ఉదయ్, ఆయనతో పాటుగా ఈ మాఫియాలో ఉన్న సచిన్, దిలీప్, దయా అండ్ ముఠా, ఈ వీళ్ళందరికీ సంబంధించిన భాగోతాన్ని మనం బయటపెట్టినాం. మనమే మన జేబుల్లోంచి ఒక 5,000 రూపాయలు వాడి అకౌంట్కి పంపి ఆ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన ఆ యాప్లో సంథింగ్ వెబ్సైట్లో 5,000 రూపాయల పాయింట్స్ యాడ్ చేసి మనం క్రికెట్ మ్యాచ్ ఆడినా, మీకు గుర్తే ఉంటుంది. నా వెనకాల ఆ వీడియో ప్లే అవుతుంది, గుర్తుందా ఈ వీడియో? లైవ్లో వాడికి కాల్ చేసి, మేము ఫలానా ప్లేస్లో ఉన్నాం, మా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి, వచ్చి తీసుకో అంటే ఎక్కడున్నారని కూడా అడిగిండు. నేను చెప్పిన ఆ సందర్భంలో తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దామని. కానీ మేము షో అంతా అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళి వాడికి ఫోన్లు చేస్తుండే, ఫోన్ ఎత్తకుండా బ్లాక్ చేసిండు. అంటే వాడికి అర్థమైంది సిచ్యువేషన్ ఏంటనేది. ఆ నెంబర్ చూసుకుంటే మరి మన నెంబర్ పడిందో ఏమో. సో అట్లా అది అక్కడ బ్రేక్ అయింది. అయితే ఈ పెద్ద వీడియోలో అతి భయంకరమైన విషయాలు మనం బయట పెట్టినాం. ఎవడెవడు దీని వెనకాల ఉన్నారు, ఈ బ్యాచ్ అంతా ఎవరు అని. ఈ సచిన్, దిలీప్, దయా అనేటోడు వెనకాల డ్రగ్కి సంబంధించిన డీల్స్ కూడా ఉన్నాయి. కాకినాడ ఎంపీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వీళ్ళందరూ దుబాయ్కి, గోవాకి, విదేశాలకు పోయి ఎంజాయ్ చేస్తున్నారని వీడియోలతో సహా, ఫోటోలతో సహా మొత్తం సమాజం ముందు, గవర్నమెంట్ ముందు పెట్టినాం, డిపార్ట్మెంట్ ముందు పెట్టినాం. అయితే ఎవరైతే ఒక వ్యక్తి, అంటే ఈ కేసు ఎట్లా మనం మీడియా ముందుకు వచ్చింది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. ఒక వ్యక్తి నేను 23 కోట్ల రూపాయలు కోల్పోయినా అని మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఈ వీడియోని మనం చేసినాం. సో అతను ఏ రకంగా ట్రాన్సాక్షన్స్ చేసినాడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏంటి, టోటల్ డీటెయిల్డ్గా మనం చూపించినాం. ఇంతవరకు ఇవాళ ఎంత డేటు? ఇవాళ 9వ తారీఖు 1వ నెల 2026. అంటే దాదాపుగా 15 రోజులు అవుతున్నది. ఇంతవరకు కనీసం దీని మీద యాక్షన్ లేదు. మరి సజ్జనార్ గారికి తెలియదా? మేము ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి వీడియోలకు, మిలియన్స్. సుంకర్ నరేష్ గారు ఇన్స్టాలో పెడితే ఆయన పర్సనల్ అకౌంట్లోనే దాదాపు ఒక 10-20 లక్షల మంది చూసినారు. మేము ఫేస్బుక్లో, ఇన్స్టాలో, అండ్ యూట్యూబ్లో మరి ఇంత పెద్ద ఎత్తున జనం చూశారు. యాక్షన్ ఏది? ఆన్లైన్ బెట్టింగ్ మీద విరుచుకుపడుతున్న సజ్జనార్ గారు మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయినారు? ఇప్పుడు రీసెంట్గా మొత్తం అందరినీ ఆ సిపిలని మార్చేశారు. ఇప్పుడు అవినాష్ మహంతి చేతికి వచ్చింది మల్కాజ్గిరి. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు నమోదు చేసిన ఆయన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి, కాప్రాకు సంబంధించిన వ్యక్తి. కేసు ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్లో ఉన్నది. ఇప్పుడు ఆయన పరిధి కిందికి వస్తుంది అవినాష్ మహంతి. మీరైనా మరి కనీసం చేస్తారా అని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం మేము. అయితే విషయం ఏంటి? 27వ తారీఖు 12వ నెల 2025 మేము ఫస్ట్ వీడియో చేసి, వీడు ఎవరైతే సచిన్, దిలీప్, దయా అని, ప్రణీత్ అని, ఇట్లా కొన్ని ఫొటోస్ మేము బయట పెట్టడం జరిగింది. ఒక్కసారి మళ్ళీ ముఠాన్ చూద్దాం. వీడే సచిన్, దిలీప్, దయా. ఇప్పుడు లండన్లోనో ఎక్కడో ఉన్నాడని అంటున్నారు, కానీ ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. అయినా కూడా పోలీసులు పట్టుకోవట్లేదు. పోలీసులు ఎందుకు పట్టుకోవట్లేదంటే పైసలు 100% తిన్నారు, డౌటే లేదు. గాంజా, సిగరెట్లు పీలుస్తున్న ఫోటోలు ఇవన్నీ మనం చూసినాం. ఇదంతా ఎంపీ బ్యాచ్. ఎంపీ, కాకినాడ ఎంపీ ఉదయ్. ఈ ఫోటోలు లాస్ట్ టైం కూడా నేను చూపించడం జరిగింది. వీడే సచిన్, దిలీప్, దయా. ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారు. చూడండి, ఇది ఎక్కడనో, ఇది పార్లమెంట్ లో ఆఫీస్, ఇది ఎంపీ ఆఫీసు. వెనక చూడండి, ఇది మేము చూపించలే. పార్లమెంట్, ఇది పార్లమెంట్ లోపల ఇట్లాంటి ముఠాలను వేసుకొని ఒక ఎంపీ, కాకినాడ ఎంపీ, జనసేన ఎంపీ, పవన్ కళ్యాణ్కి, నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి మరి డబ్బులు ఇచ్చిండో ఎలక్షన్లకి ముందు. ఇది ఏమంటారు దాన్ని, ఎలక్షన్లో ఫండింగ్. మరి అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పటికి ఇంతవరకు ఏం స్పందించకుండా సైలెంట్గా ఉండడేమో. ఎంపీ కార్యాలయంలో ఒక గాంజా, డ్రగ్స్ పెడ్లర్లతోటి, ఈ ఆన్లైన్ బెట్టింగ్ ముఠాతోటి పార్లమెంట్లో ఆయన ఫస్ట్ ఆ ఉదయ్కి సంబంధించిన పార్లమెంట్ సభ్యత్వం ఇమీడియట్గా రద్దు చేయాలి.
ఇగో సన్మానాలు చేస్తుంటారు. ఆయన అంటున్నట్ట ఉదయం ఎవరితోనో, ఎవరు ఈ కాకినాడ ఎంపీ, ఏం బిక్కుంటారు ఇవన్నీ ఏముంది మామూలే మాకు లైట్ అంటున్నట. చూడండి ఇగో ఇట్లా ఈ ఎంపీ ఇగో ఈయన పేరు ప్రణీత్, ఇదంతా ఒక బ్యాచ్ ఇదంతా. ఈయన పేరు ప్రణీత్, పుట్టింగ్ పాయింట్ బాయ్ శివకుమార్. ఏంటిది? అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ తోటి. ఓహో గర్ల్ ఫ్రెండ్ తోట. ఇక ఆమె ఎందుకు వచ్చిందో పాప. ప్రణీత్, పుట్టింగ్ బాయ్ శివకుమార్, రవివర్మ డ్రగ్స్ పార్ట్నర్, అయ్యప్ప అకౌంటెంట్, సంపంగి ప్రవీణ్. ఇది ఉంచుదాం పని. పుట్టింగ్ బాయ్ ఎవరైనా గురించి ఈయనతోట. సత్యప్రసాద్, దీప్ శశాంక్ బారు, పవన్ కలెక్షన్ బాయ్, సుకుమార్ కలెక్షన్ బాయ్, బ్రహ్మి కలెక్షన్ బాయ్. ఇన్ని ఫోటోలతోని మొత్తం డీటెయిల్స్ అన్నీ మేము బయట పెట్టడం జరిగింది. మరి ఇంతవరకు యాక్షన్ ఎందుకు లేదు అంటే, ఇప్పుడు ఇది మాట్లాడడానికి మీరు వచ్చారంటే లేదు ఎపిసోడ్ ఉన్నది ఇంకా ముందు. ఎపిసోడ్ ఎట్లా ఉంది అంటే, ఒకవైపున ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, ఒకవైపున జరగాల్సిన అవసరం ఉంది, పోలీసుల ముందు ఇన్ఫర్మేషన్ ఉంది, వీడియోలు చేసి మొత్తం పబ్లిక్లో పెట్టినాం. ఇప్పటికి ఏం చేస్తున్నారంటే నెంబర్లు మార్చి మళ్ళీ అదే దందా నడిపిస్తున్నారు. అంటే మనం ఏవైతే నెంబర్లకు పెట్టామో, ఆ రోజున లైవ్ డెమో చేశామో, ఆ నెంబర్లను పక్కన పెట్టి కొత్త నెంబర్లు ఇస్తున్నారు ఇప్పుడు. అయితే దాని తర్వాత ఇప్పుడు 27/12/2025 జరిగిన ఒక చిన్న ఎఫెక్ట్ ఏంటంటే, దాని తర్వాత ఎవరైతే 23 కోట్లు కోల్పోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఐఓ సైబర్ క్రైమ్ ఎల్బీ నగర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో నాగాచారి 30/12/2025 అంటే విత్ ఇన్ 2 డేస్లో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయనకి నోటీస్ ఇచ్చిండు. ఏమని, మీ దగ్గర ఎవిడెన్సెస్ ఏమున్నాయి మాకు సబ్మిట్ చేయండి అని. బిఎన్ఎస్ 94 సిఆర్పిసి 197 బిఎన్ఎస్ కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. సో తను ఇమీడియట్గా 3వ తారీఖున ఆల్ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ ఆయన ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు 3/1/2026. విషయం ఏంటంటే, ఎవడైతే ఆ ఎఫ్ఐఆర్ ఏదండి, మనం లాస్ట్ టైం కూడా ఎఫ్ఐఆర్ గురించి మనం మాట్లాడుకున్నాము. కిందనే ఉంది పీడిఎఫ్ డాక్యుమెంట్. సో ఇది కోర్టుకి వెళ్తే చివరికి అంటే ఈ ఐఓ రెస్పాండ్ అవ్వకపోతే, ఐఓ లైట్ తీసుకుంటే, ఐఓ ఓన్లీ ఈ ఏది మన టిఎస్ గేమింగ్ యాక్ట్ 3 and 4 ఉత్తదే కేసు, అది బెయిలబుల్ కేసు, అది దాని ఫాల్ట్ కేసు అంటే అసలు అది సంబంధం అది పెద్దగా దాన్ని పరిగణలో కూడా తీసుకోవడానికి లేదు. ఆ కేసు పెడితే వీళ్ళందరూ కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు, దీని మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉందని. అప్పుడు సెక్షన్స్ మార్చిరు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఉండంగా ఎవరైతే నిందితులు ఉన్నారో దాంట్లో ప్రధానంగా A1 సచిన్ దిలీప్ దయా, A2గా ఉన్న ప్రణీత్, ఆ పూలసొక్క అబ్బాయి, A2గా ఉన్న ప్రణీత్. అయితే వీళ్ళిద్దరికి ఏం చేసిండు, 94 బిఎన్ఎస్ఎస్ కింద 197 బిఎన్ఎస్ఎస్ 94 సిఆర్పిసి కింద ఈ ఐఓ ఎవరైతే నాగాచారి ఉన్నాడో నోటీస్ ఇచ్చిండు. అంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఏముందో ఇవ్వండి అని. వాడు దొంగ నిందితుడికి ఎవడన్నా ఈ 94 సిఆర్పిసి ఇస్తారా? ఎప్పుడు అరెస్ట్ చేయాలని చూడాల్సిన మీరు చివరికి ఏం చేసినారు, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందని నోటీస్ ఇచ్చినారు. ఆఫీస్కి వచ్చిందట ఎవరు, ఈ ప్రణీత్ అనే అబ్బాయి, ఈ అక్యూజ్డ్ 2 A2 ఆఫీస్కి వస్తే ఆ నాగాచారి మాట్లాడింది ఏంటంటే, పంపించేసి ఈ బాధితుడు వెళ్ళి అడిగిండట, మరి ఆయన వచ్చిండు కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదంటే, ఏనా టైం అయిపోతుంది, 6 అవుతుంది, ఈ 5 నిమిషాలు ఉంది నేను పోయే టైంకి, మరి నేను ఏడబెట్టుకొని ఇప్పుడు అని పంపించేసిన. ఆయన ఏముంది ఎవిడెన్స్ ఏం లేదు కదా అంటాడట. అంటే ఎంత ఘోరంగా మీరు తయారయ్యారు అంటే, నేను అనుకోవడం ఏంటంటే నాగాచారి ఒక్కడే లేడీ పైసలు తిన్న దాంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఇందులో ఉన్నాయి. 2 CR ఎంత, 2 కోట్లు 2 కోట్ల 2 కోట్లు ఐఓకి, ఓన్లీ ఐఓకి 2 కోట్లు 2 కోట్లు ఓన్లీ క్యాష్. అది కూడా అరేంజ్ చేసింది ఇతనే, ఓర్ ప్రణీత్. ఇప్పుడు పోలీసులకు మొత్తం ఇతనే సర్దుతుంటాడట కదా, మొత్తం అంతా కూడా. ఈ రోజుకి కూడా లోకల్లో క్యాష్ మొత్తం తీసుకువెళ్ళేది, కలెక్ట్ చేసుకునేది. ఆఖరికి ఇమాజిన్ రగ్గారు 111 అనే సెక్షన్ 10 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ పెట్టేటువంటి సెక్షన్ లో
ఒక A2గా ఉన్న వ్యక్తి 23 కోట్లకు బెట్టింగ్ యాప్లో A2గా ఉన్న వ్యక్తి ఆల్రెడీ 2 కేసులు రిజిస్టర్ అయి ఉన్న వ్యక్తి నాగాచారి దగ్గరికి ఐఓ దగ్గరికి వెళ్ళి కలిసి కూర్చుని ఛాయ్ తాగి హాయ్ బాయ్ చెప్పి బయటకు వస్తే అదే విషయాన్ని మళ్ళీ ఐఓ బాధితుడికి వచ్చాడు. అది కూడా ఎప్పుడు మనకు కోర్టు ద్వారా ఈ విషయం తెలిసింది. 94 BNSS అంటే ఒక నిందితుడికి 94. ఈజ్ ద ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఈ పర్టికులర్ 23 కోట్ల ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన కేసులో ఇతనే ఈ కేసును చూస్తున్నాడు అనమాట. ఆయన పేరు నాగాచారి. సైబర్ లాస్ ఇన్స్పెక్టర్. లాస్ట్ టైం కాల్ కూడా చేశాము. ఆయన పెద్దగా లైట్ తీసుకుంటుండే, అసలు ఆ కేసే ఏం లేదన్నట్టుగా మాట్లాడిండు. సో కోర్టులకి సబ్మిట్ చేస్తాడు, మేము 94 BNS ఇచ్చాము నిందితుడికి అని చెప్పని. చదువుకున్న వ్యక్తి ఎవరైనా కూడా, యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి ఎవరైనా కూడా నిందితుడికి 94 BNSS ఇచ్చారు అని అంటే కనుక అది పెద్ద బూత్. అది పెద్ద బూతు. అంటే ఆఫీసరు ఎంత నిర్లక్ష్యమైన దూరంతో, ఎంత చదువు సంధ్య జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నాడు, ఎంత అమ్ముడు పోతే ఈ విధంగా వ్యవహరిస్తారు అనడానికి ప్రత్యక్షమైన ఉదాహరణ. 2 కోట్లు ఒక ఐఓ స్థాయి అధికారి తీసుకున్నాడు అని అంటే గనక పై స్థాయి అధికారులు ఏ విధంగా తీసుకోవాలి? ఈ రోజు మనం ఈ వీడియో చేసిన తర్వాత మీరు అన్నట్టు 3 కోట్లకి మించి వ్యూవర్షిప్ పోయింది రగ్గారు. అవును, ప్రతి ఒక్కరికి తెలుసు. అవును. సో ఇక్కడ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే గనక దీని మీద యుద్ధం చేసేటువంటి సిపి సజ్జనార్ గారు కానీ, అంతకుముందు రాచకొండ సిపిగా ఉన్న సుధీర్ బాబు గారు కానీ, డీసీపీలు కానీ, ఏసీపీలు కానీ ఎవరు కూడా నిమ్మతి నీరెత్తినట్లు వహించడము. ఆ ఎంపీ కాకినాడ జనసేన ఎంపీ అయ్యేదే ఉంది పీకేది ఇన్స్టాగ్రామ్ లో వీడియో డిలీట్ కూడా చెయ్య, ఏం పిక్తారో చూస్తా అని చెప్పని అంటున్నాడంట. సరే, ఇప్పుడు మనమైతే కనుక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కాదు, ఒక బాధ్యత గల జర్నలిస్ట్గా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మిగిలిన వ్యక్తులు, మిగిలిన కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండటానికి, వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడానికి, సమాజంలో ఇటువంటి వాళ్ళు ఏ విధంగా అమ్ముడిపోతున్నారో చూపించేటువంటి బాధ్యత మన మీద ఉంది. అక్కడ వరకు మాత్రం మన బాధ్యత మనం నిర్వహిస్తున్నాం. వీళ్ళు ఫర్దర్ గా చెయ్యాలి. ఇప్పుడు వీళ్ళు చెయ్యకపోతే ఇదంతా మనం ఏం చేపిస్తున్నాము అని అంటే కనుక ప్రజలు ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో ఇది మీ బాధ్యత. మా బాధ్యత ప్రకారం మేము మా ప్రాణాలకు తెగించి ఎన్ని బెదిరింపు కాల్సి వచ్చినా కూడా మేము ఒక వీడియో జనరల్గా అయితే ఏం జరుగుతుందంటే రగ్గారు, ఒక ఎపిసోడ్ చేసినాం, వ్యూవర్షిప్ వచ్చేసింది, పక్క జరిగిపోతారు. అవును, రైట్. కానీ మనం ఆ రోజే మనం చెప్పాము, ఈ నిందితులకి శిక్ష పడేంత వరకు మరే ఒక్క వ్యక్తి కూడా బెట్టింగ్ అనేటువంటి వ్యసనానికి జోలికి పోకుండా వాళ్ళ అవగాహన వచ్చేంత వరకు కూడా మనం ఎపిసోడ్ కంటిన్యూ చేస్తామని చెప్తానే ఉన్నాము. అందులో భాగంగా సెకండ్ ఎపిసోడ్ చేస్తున్నాము. సో ఈ విధంగా చేస్తున్నారు. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే A2 వెళ్ళి కలిసి వచ్చి హాయ్ బాయ్ చెప్తే ఈ మహానుభావుడు అంటాడంట 5:55కి వచ్చాడు, 6 గంటలకి నాకు టైం అయిపోతుంది డ్యూటీ, నేను వెళ్ళిపోవాలి, నేను ఎట్లా అరెస్ట్ చేస్తా అని చెప్పని అంటున్నాడంట. అంటే ఇంతగా అది ఎవరికి బాధితుడితోటి ఇంతవంటి దౌర్భాగ్యమైన విషయము, ఇటువంటి క్యాపబుల్ కాని ఆఫీసర్ ఎవరైనా ఉంటారా? అంటే ఇంతమంది చూసి నేను అనుకోవడం ఇప్పుడు తన ఒక్కడి పని అంటారా, ఇన్ఫ్లుయెన్స్ చాలా పెద్ద ఎత్తున సిపి స్థాయిలో గతంలో ఉన్న సిపి స్థాయిలో అధికారులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి దీని మీద అడుగు ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు అంటే కనుక ఆ సచిన్ దిలీప్ దయా అనేటోడు ఒక సీజన్ కే 100 కోట్లు ఆడతాడు అని చెప్పి నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. మన దగ్గర ఉన్న ఒక విక్టిమే 23 కోట్లు పోగొట్టుకున్నాడు. అది కాకుండా ఈ వీడియో చేసిన తర్వాత మిగిలిన విక్టిమ్స్ కూడా నాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆ వీడియోస్ కూడా ఇప్పుడు మనం ప్లే చేద్దాం. సో ఒక్కసారి ఇది చూడండి, ఇంకొక బాధితుడు ఎట్లా ఈ ముఠాకి ఏ రకంగా డబ్బులు ముఠ చెప్పాడన్నది నేను ఒక వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఇది ఒక్కసారి చూడండి. తన ఇదేంటంటే గతంలో ప్రెట్టి ప్లానర్స్ అన్నది వాడు సచిన్ దిలీప్ దయాకి సంబంధించిన వాడి కంపెనీ అనమాట ఇది. సో ఈ గూగుల్ పే నెంబర్కి డబ్బులు పంపిరు అనమాట. అయితే ఇదేంటంటే స్క్రీన్ రికార్డర్ పెట్టారు, అంటే గూగుల్ పే ట్రాన్సాక్షన్ ఇది చూడండి ఒకసారి. చూడండి ఒకసారి, ఇవన్నీ డబ్బులే. ఇప్పుడు ఆ బాధ ఎన్ని కోట్లు అండి? ఎన్ని కోట్లు ఇది? ఇది 1,20,00,000 ఏమో ఉంటుందండి. 1,25,00,000 ఉంటాయి. 30,000, 50,000 అంటే May 1, 12 May, 13th May. చూడండి ఒకసారి డబ్బులు చూడండి. గూగుల్ పే ట్రాన్సాక్షన్, ఒక వ్యక్తి చేసిన ట్రాన్సాక్షన్స్ ఈ ప్రెట్టి ప్లానెట్స్ అనే ఈ బెట్టింగ్ యాప్కి. మనం ఈ వీడియో చేసిన తర్వాత చూసి నేను కూడా బాధితులను పంపించిన వీడియో ఇది. ఒక్కసారి చూడండి. 50,000, 40,000, 50,000, 25,000, 40,000, 30,000, 30,000 వేలం పాట ఇది. 40, 20, 30,000, 30,000, 10,000, 17,000, 23,000, 20,000, 17,000, 50, 24, 50,000, 18,000,
30,000, 9,000, 31,000 పైసలు లేనట్టున్నాయి, అయిపోతున్నాయి, 9,000 వచ్చిండు. 27,000, 30,000, 26,000, 13,000, 13, 19, 19, 19, 22, చూడండి లైనింగ్ ఇక్కడే ఉంది, సగానికి వచ్చింది, ఇంకా వెళ్తారు. 16,000, ఇంకో ఎన్ని ఉన్నాయి చూడండి, 30,000, 19,000, 23,000, 15,000, 19, 30, 19,500, 13,000, 10,000, 23,000, 17,000, 30,000. ఒక వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ ఆడిన ఇదనమాట, మనం లాస్ట్ టైం చూపించింది. 13,000 ఏదో ఉండేయండి, అది దాని పేరేంది, 777 World777.now World777.com .now స్టిల్ వర్కింగ్ ఆ సైట్. 19,000, 30,000, 19,000, 23,000, 30,000, 23,000, 30, 13,000, 23,000, 19,000, 50,000, 23,000, 22,800, 30,000, 22,300. ఈ 300, 200 ఏందో లేనట్టున్నాయి పైసలు, ఊడిసి గీకి పెట్టిండు. 23, 23, 23, 23, 23, 24, 25, 24, 23, 23, 25, 24,000, 23,000, 18,000, 25,000, 25,000, 25, 25, 25, 25, 25, 25, 25, 24, 24, 25, 25, 50,000. ఇదే మళ్ళీ రివర్స్ రిసీవ్డ్ 19,000, 24,000, 24,700, 26, 24,500. ఎంత ఉంటే అంత ఆడుకుంటా పోయిండు మనోడు, ఎవరో పెద్ద మనిషి. అయితే మనం వీడియో చేసిన తర్వాత వాళ్ళు నెంబర్ మార్చారు. మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు కదా, ఇట్లా స్టేటస్ పెట్టారు. వి హావ్ చేంజ్డ్ అవర్ ఆఫీస్ నెంబర్ టు దిస్ 7032502099. టెక్స్ట్ హాస్ టు దిస్ నెంబర్. ఇప్పుడు ఇది నడుస్తుందా? ఇది దాని తర్వాత ఇంకొక నెంబర్ ఉంటుంది, ఇక్కడ చూడండి. యుఎస్ లో ఉన్నాడు వాడు, యుఎస్ లో నెంబర్లు తీసుకుని ఇక్కడ చూడండి, ఈ నెంబర్ యాక్టివేట్ చేశారు అక్కడి నుంచి. ఇదేమో డిపాజిట్స్. ఓకే, +1 94752757106. ఇదేమో వాడిదే అనేది. సచిన్ దిలీప్, ఒక సచిన్ ఇక్కడ ఫర్ డిపాజిట్స్ అమౌంట్, ఫర్ విత్డ్రాల్ అంట. ఇది ఫర్ బోనస్, కమిషన్ అండ్ కస్టమర్ కేర్ సపోర్ట్. ఇది ఇంతకు ముందు చూపించిన నెంబర్ 9573856746. ఇది ఇంత ముందు కాదు, ఇది వేరే. సో మనం ఎప్పుడైతే 27/12/2025 వీడియో చేసామో, ఆ వీడియో వైరల్ అయిన తర్వాత మళ్ళీ నెంబర్ మార్చిండు. అప్పుడున్న నెంబర్ వేరే కదా, అప్పుడున్న నెంబర్ వేరే, ఆ నెంబర్ వేరే. ఆ నెంబర్ తీసేసిరు, ఇప్పుడు బ్లాక్ రాది, ఆ నెంబర్ లేదు ఇప్పుడు. అండ్ ఇది సచిన్ వాడి పేరు ఏంది, దిలీప్ దయా. సో వాడికి ఈ నెంబర్ లో ఉన్నాడు. స్కానర్ కూడా మార్చారు చూడండి, ఇప్పుడు ఈ స్కానర్ కి స్కాన్ చేస్తే గోల్డెన్ బేకరీ పేరుతోటి వస్తుంది. ఇప్పుడు నేను స్కాన్ చేస్తా, గోల్డెన్ బేకరీ. ఇది ఎక్కడ ఉందో, ఇది పాకిస్తాన్ తో కూడా లింకులు ఉన్నాయి వీళ్ళకి. ఇక చూడండి, గోల్డెన్ బేకర్స్. జూమ్ చేయి కదా, ఇక్కడ. సో గోల్డెన్ బేకర్స్ యూపీఐ నెంబర్ కూడా చూడండి, యూపీఐ నెంబర్, యూపీఐ ఐడి paytm.sttbbmau @pty. సో గోల్డెన్ బేకర్స్ పేరుతో ఇప్పుడు ఈ పేటిఎం ఇది ఇక్కడ ఉంది ఇక్కడ S1TBMAU@pty గోల్డెన్ బేకర్స్ పేరుతోటి ఉంది. ఇదేంటిది, ఇది నోటీస్. మనం వీడియో చేసినాక నోటీస్ పంపించాడు. ఎవరికి? బాధిత నిందితుడికి, 23 బాధిత విక్టిమ్ కి. సో పంపించాడు. ఈజ్ ద ఐఓ. ఇప్పుడు మనం లైవ్ డెమో చేయడానికి అవకాశం ఉందా? లైవ్ డెమో ప్లాన్ చేద్దాం. ఒకసారి ఏదైతే నెంబర్ ఉందో ఆ 70, అంటే వాడు విన్నట్లే, ఇప్పుడు వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నారు. అండ్ ఇంకోటి, లక్షలలో పంపిస్తేనే, అండ్ దట్టు ఎవరైతే ఆల్రెడీ యూజర్స్ ఉన్నారో వాళ్ళ ఫోన్ నుంచి పంపిస్తేనే నడుస్తున్నదట. ఇదంత ఈజీ అయితే లేదు, అవకాశం లేదు, బట్ విల్ ట్రై. 7032 ఈ నెంబర్ సేవ్ చేయి. 7032 502099 బెట్టింగ్ అని సేవ్ చేయి. 7032502099. ఎస్. హాయ్, ఒక్క నిమిషం. బెట్టింగ్. సో ఇప్పుడు ఆ నెంబర్ ఏదైతే ఉందో, ఈ నెంబరు 7032502099. ఎందుకంటే మనం వీడియో చేసిన తర్వాత ఈ నెంబర్కి వాళ్ళు మార్చారు, కానీ బాగా అలర్ట్ అయిపోయి ఉన్నారు. హాయ్ కొట్టండి, కొంచెం దూరం జరగండి. ఇమ్మీడియట్లీ చూశారు. బ్లూ టిక్ రాలేగా? 2 టిక్స్ వచ్చినాయి. 2 టిక్స్ వచ్చాయి.
సో స్టిల్ కంటిన్యూ అనమాట. స్టిల్ ఇప్పుడు ఏమంటారంటే సింపుల్గా ఎట్లా కంటిన్యూ అవుతుంది, ఇది విదేశాల నుంచి నడుస్తుంది కాబట్టి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మరి ఇక్కడ ఉన్నోన్ని ఆపగలిగితే, ఆర్గనైజర్స్ని కనుక ఇచ్చేయగలిగితే, ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ని మీరు అరెస్ట్ చేస్తే ఇది ఆగిపోతుంది కదా ఇక్కడ నుంచి. ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లే? 2 lakhs ఇవి లక్షలే. ఇప్పుడు ఈ 5,000 10,000 కొడతామంటే వానికి అర్థమైపోయింది ఇదేదో వేరే ఉన్నదని. అకౌంట్ డీటెయిల్స్ ప్లీజ్. కష్టమే. మేడం మళ్ళా ట్రూ కాలర్కి వెళ్ళాలా, నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? హలో అన్నా. అన్నా అదే అన్నా, అది స్కానర్ పెట్టిన దాన్ని కొట్టాలా అని. నా పేరు మహేష్ అన్న, నేను ఈసీఎల్ ఉంటా. ఐడి ఫ్రెష్గా అన్న, నాకు నా ఫ్రెండ్ ఇస్తే దానికి ఇది మన పేటిఎం ఇస్తే అది మీకు పంపిన దానికేనా అన్నా? ఫ్రెండ్ ఇచ్చిండన్నా. ఎవరి నెంబరు? అరే ఏం కొడితే అయిపోద్ది కదన్నా. హలో ఒక్క నిమిషం చూస్తున్నా, ఒక్క నిమిషం అన్న, కాంటాక్ట్లో ఉంది. ఏమైందన్నా? ఎందుకన్నా? ఈ నెంబర్ ఇచ్చారు కదన్నా ఆయనకి. మా వాళ్ళు ఏం ఆడుతున్నారు, ఇస్తా ఏమైందన్నా నాకు? ఆడుతూనే ఉన్నారన్నా. ఇవ్వచ్చు కదన్నా జరా. ఎంత పంపించాలి చెప్తే పంపించేస్తా కదా. బంద్ చేసిన వేరే నెంబర్ ఎప్పుడు వస్తుంది మరి? ఇచ్చారు కదా, ఇంక ఇప్పుడు ఈ నెంబర్ కొత్తదే కదన్నా. ఎవడు? ఎవరన్నా? మీరు ఎవరన్నా? నా పేరు మహేష్ అన్నా. ఆయన నెంబర్ కూడా ఉంది కదన్న, సచిన్ అన్నది. యుఎస్ నెంబర్కి ఫోన్ చేయి, కూడా మెసేజ్ పెట్టిన హాయ్ అని. క్రాస్ చెక్ చేసుకో. సో ఇదన్నమాట సిచ్యువేషన్. మనం చివరికి వేరే నెంబర్ త్రూ, ఫస్ట్ నెంబర్ ఏమో బ్లాక్ చేశారు, మళ్ళీ సెకండ్ ఇంకొక నెంబర్ తీసుకొని దాని త్రూ పెట్టి ఆ స్కానర్ ఏదైతే ఉందో ఆ స్కానర్ పెడితే అప్పుడు రెస్పాండ్ అయ్యారు. కానీ ఎవరు మీకు ఈ నెంబర్ ఇచ్చిర్రు అంటే, నేను ఒకవేళ పాత కస్టమర్ అయి ఉంటే అక్కడ డీటెయిల్స్ నుండి స్కానర్ డబ్బులు వేసి అనేవాళ్ళు. కానీ కొత్త కస్టమర్ కాబట్టి ఎవరు ఇచ్చారు ఈ నెంబర్ అని అడుగుతున్నారు. అంటే నేను ఏ నెంబర్ అయితే ఇచ్చానో వాళ్ళకి ఆ లిస్ట్లో ఉండాలి. సో మనం చెప్పిన నెంబర్ కూడా బాధితుడే, ఆల్రెడీ పోగొట్టుకున్నాడు. ఆల్రెడీ అతనికి ఈ స్కానర్ మనకి ఎట్లా వచ్చిందంటే కనుక ఆ బాధితుడికి స్కానర్ పెట్టి మళ్ళీ డిలీట్ చేశారు. ఓకే. సో ఆ నెంబర్ చెప్తే టాలీ అయింది. అతనికి చెప్పాం కాబట్టి ఇతను చేయట్లేదని చెప్పని ఓన్లీ సెలెక్టెడ్ ఎవరైతే కనుక ఫీడ్ చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ క్యూఆర్ ఐడీలు ఇవన్నీ కూడా బారాకోడ్ ఇవన్నీ పంపిస్తున్నారు స్కాన్ చేయడానికి. సో ఇది పరిస్థితి. దట్ ఈస్ సెల్ఫ్ క్లియర్లీ షోస్ ఎవరిచ్చారు నెంబరు. ఇప్పుడు చేయట్లేదనేటోడు ఎవరిచ్చినా కూడా చేయట్లేదని ముందే చెప్పేటోడు కదా. మనం నెంబర్ ఇచ్చి ఇవన్నీ ఉండవు కదా. ఇప్పుడు ఈ ఐఓ నాగాచారి గారు ఈయనేమి స్పానిష్లో కానీ, జర్మనీలో కానీ, లేకపోతే ఇంకా జింబాబ్వేలో, కెన్యాలో, ఉగాండాలో లాంగ్వేజ్తో ఏం మాట్లాడతలేరు. వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతున్నారు. తెలుగు ప్రజలే వాళ్ళు, తెలంగాణ వాళ్ళే. సో వాళ్ళు ఇంత దారుణం, ఇంత అరాచకం చేస్తుంటే ఎందుకు మీకు కళ్ళకు కనబడతలేదు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిపించి, ఎవడరా మీరంతా, మీ వెనకాల ఎవడున్నాడరా అని 4 అంతే మొత్తం డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి కదా. ఈ ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు అంటే మీరు ఇక్కడ దొంగలు అయిపోయారు కాబట్టి. 2 కోట్లు తిన్నాక నేను ఎందుకు చేస్తారు గారు? అంతే.
ఎందుకు చేస్తా చెప్పండి 2 కోట్లు సంక్రాంతి పండగకి మంచిగా ఇంట్లో అందరికి మంచి కొత్త ఇవన్నీ కూడా కొత్త కార్లు ఇవి అత్త పెట్టారు మామ పెట్టారు అని చెప్పి చెప్పుకుంటాం. సో ఒక ఐఓని 2 కోట్లు తీసుకుంటే మరి పైన ఉన్న అధికారులు ఎంత తీసుకోవాలా? వాళ్ళే అంత తీసుకుంటే వాడు బెట్టింగ్ యాప్ నడిపించేటోడు ఎంత డబ్బులు, గతంలో సిపి ఎంత తిని ఉండాలి, డీసీపీ ఎంత తిని ఉండాలి, ఏసీపీ ఎంత తిని ఉండాలి, కింద స్థాయి కానిస్టేబుల్ వరకు ఎంత తిని ఉండాలి తెలుసుకోండి. అడ్వాన్స్ టెక్నాలజీ ఉందంటారు గారు. ఎక్కడి నుంచి అయితే కనుక మనం వాట్సాప్ లో హాయ్ అని చెప్పి పెడుతున్నాము, జియో లొకేషన్ ఉంటుందంట వాళ్ళ దగ్గర. ఓకే, వీళ్ళు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు అని చెప్పని లొకేషన్ తో సహా వాళ్ళ దగ్గర ఒక అప్డేటెడ్ సాఫ్ట్వేర్ ఉందంట. సో ఆ లొకేషన్ ని చూసుకుని వాళ్ళు ట్రస్ట్ అనుకుంటే మాత్రమే వాళ్ళు రిప్లై ఇవ్వడం కానీ స్కానర్లు పంపించడం కానీ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు మనం చూపించిన స్కానర్ కూడా ఆ విధంగానే వేరే వాళ్ళతోటి పంపిస్తే స్కానర్ పంపించినాక పంపించి మళ్ళీ డిలీట్ చేశారు. ఇప్పుడు మేము చేయట్లేదని చెప్పి పెట్టారు. సో ఆ విధమైన టెక్నాలజీ వాళ్ళు చేస్తున్నారు. సో అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, మొదటిసారిగా మనం లైవ్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ డాక్యుమెంట్ తోటి మనం వీడియో చేయడం జరిగింది. అవును, చేసిన తర్వాత కూడా సదరు నాగాచారి అని చెప్పి ఇన్స్పెక్టర్, ఒక అసమర్థ ఇన్స్పెక్టరు మళ్ళీ నీ దగ్గర ఏం ఎవిడెన్స్లు ఉన్నాయి అని చెప్పని విక్టిమ్కి మళ్ళీ నోటీసులు ఇస్తాడు, ఒక 9-10 పాయింట్స్ తో కలిపి. అవును, నీ దగ్గర ఎవరు విట్నెస్లు ఎవరు ఉన్నారో ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏముందని చెప్పని. ఇప్పుడు క్లియర్ గా మనము బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ మనమే ఇచ్చాము, నిందితుల పేర్లు మనమే ఇచ్చాము, వాళ్ళ మీద ఉన్న కేసులు డీటెయిల్స్ మనమే ఇచ్చాము, వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారు అని చెప్పి ఆల్రెడీ స్క్రీన్ షాట్లు పంపించాము, మనం లైవ్ డెమోలో పంపించాము. అవును, ఇన్ని చూసిన తర్వాత కూడా డాడ్జింగ్ చేస్తున్నారు మ్యాటర్ని అని అంటే కనుక ఎంత స్థాయిలో జరిగి ఉంటుంది అనేది ఈజ్ ద ఐఓ. సో రిప్లై అయితే వస్తలేదు అటువైపు నుంచి. మొత్తానికైతే వాళ్ళు అలర్ట్ అయిపోయి రకరకాలుగా ఈ దందా మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. సింపుల్గా ఒకటైతే మనం చెప్పొచ్చు, దీంట్లో 100కు 100% డబ్బులు తిన్నారు కాబట్టి పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదు. మరి సిపి స్థాయిలో కూడా సచిన్ దిలీప్ దయా నుంచో లేకపోతే కాకినాడ ఎంపీ ఉదయ్ నుంచో డబ్బులు పోతున్నాయా? మరి మీరే ఆన్సర్ చేయాలి. ఇంతవరకు దీని మీద యాక్షనే లేదంటే మరి దీని వెనకాల ఏముందని అనుకోవాలా? కొత్తగా అవినాష్ మహంతి గారు వచ్చారు, మల్కాజ్గిరి కమిషనరేట్, రాచకొండ మల్కాజ్గిరి కమిషనరేట్ అయ్యింది. ఆయనకి స్ట్రిక్ట్ ఆఫీసర్ కింద పేరుంది. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా మనము విన్నవించుకునేది ఏంటి అని అంటే కనుక, మీ కుటుంబంలో ఎవరో ఒకరు బెట్టింగ్ బాధితులుగా ఉండొచ్చు. రేపటి రోజున వాళ్ళు మీకు చెప్పలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తే, అయ్యో చేతికొచ్చిన కొడుకు ఈ విధంగా అందకుండా పోయాడని బాధపడటం కంటే ఈ వీడియోని అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఓకే, అదే విధంగా ఈ వీడియో మనము ఇక్కడితోనే విడిచిపెట్టేది కాదు రగ్గారు. ఈ బెట్టింగ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ప్రముఖమైన మున్సిపాలిటీలకు సంబంధించి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శివారు మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ కొడుకులు, అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు, ఇన్నోవాకి ఫ్యాన్సీ నెంబర్ సింగిల్ డిజిట్ నెంబర్లు వేసుకునేటువంటి వ్యక్తులు, ఇలా చెప్పుకుంటూ పోతే గనక కోకొల్లలుగా కూడా మన దగ్గర లిస్టు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, వాళ్ళ కార్ నెంబర్లు అన్నీ ఉన్నాయి. అది ఇప్పుడు చేయొచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ కింద ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము తినుకుంటా, నేను పీకుడు గాని అని చెప్పి అనుకుంటా, నేను ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని అని చెప్పుకుని తిరుగుతున్నటువంటి మనం ఎవిడెన్స్ అన్ని ఇస్తే ఈ ఎవిడెన్స్ అన్ని బాధితులు చూపించి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. అదే కదా, నీకు ఎందుకురా పోయి మీడియాలో చూపిస్తే పోయేదే ఉంది పీకేదే ఉంది, నేను చేయాల్సింది అని చెప్పని ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్లి వాళ్ళకి డైరెక్ట్ ఫోన్లు కొట్టి 50 పట్రా 20 పట్రా అంటున్నారు. అంటే ఒక జర్నలిస్ట్ రఘు, ఒక శంకర్ నరేష్ అనే వ్యక్తులు అవినీతి అధికారులకి లీడ్స్ ఇచ్చేటువంటి వ్యక్తులుగా మారిపోయారు రగ్గారు ఈరోజు. అవును, అందుగురించే విక్టిమ్ ప్రైవసీ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక మీదటి కూడా రాకపోతే 100% కేసు మొత్తం కూడా మనమే ఇన్వెస్టిగేషన్ చేద్దాం, దానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి, అన్నీ కూడా ప్రజల ముందు పెడదాము. ప్రజా కోర్టులో ఏ న్యాయం జరుగుతుందో అదే న్యాయం జరుగుతుంది. సో నెక్స్ట్ 3rd ఎపిసోడ్ కూడా ఉంటుంది. ఆ 3rd ఎపిసోడ్లో చాలామంది ప్రముఖులు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అవన్నింటిని కూడా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఏంది, ఆ నెంబర్లు ఏంది, కథ ఏంది, వ్యవహారం ఏందని మీరంతా టోటల్గా ఇరుక్కోవాల్సిందే. ఈ కేసును కనుక తరువుగా ఎంక్వైరీ చేసి మీరు కనుక ఈ దుర్మార్గులందరినీ అరెస్ట్ చేయకపోతే, వాళ్ళు ఇప్పటికే మేము ప్రాపర్టీస్తో సహా చూపించినాం ఎవడెవడు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసి ఏమేమి ఆస్తులు కొన్నాడని. ఆ ప్రాపర్టీస్ని ఇమీడియట్గా సీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. టోటల్ ప్రాపర్టీస్ అవి సీజ్ చేయకుండా ఇంకా ఇది సచ్చిటోళ్ళు చేస్తారు, బతికేటోళ్ళు పడతారు, మనకైతే మన అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి,
ట్రాన్సాక్షన్ తెలియదు కాబట్టి క్యాష్ రూపంలో తీసుకున్నావు, ఎవడు మనల్ని ఏం పట్టుకోడు అని ఆలోచనతో కనుక మీరుంటే ఖచ్చితంగా మీరు రేపొద్దున బుక్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.